ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం ప్రవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషవహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా దత్తయేన స్వయం వ్యాసేన గ్రథితా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత ఏం చేస్తున్నాం, ఎక్కడ వింటున్నాం? 18వ అధ్యాయం అధ్యయనం చేయబోతూ రివిజన్లో 2 అధ్యాయాలు పూర్తి చేశాం. 3వ అధ్యాయం వరకు వచ్చాం. మూడో అధ్యాయం ఏం చెప్తుంది అంటే, మనిషి పని ఎలా చేయాలి. అందరూ పని చేస్తుంటారు. పుట్టి అలాగా నడవడానికి కాళ్ళు వచ్చాయి అని అంటే పని చేయకుండా ఉంచలేరు. ఇప్పుడు 2వ సంవత్సరంలోనే తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తారు. అందరూ పని చేస్తూనే ఉన్నారు. కానీ కొందరికి మంచి ఫలాలు వస్తున్నాయి, గొప్ప ఫలాలు వస్తున్నాయి, ఎక్కువ ఫలాలు వస్తున్నాయి. కానీ కొంతమందికి తక్కువ ఫలాలు వస్తున్నాయి. హేయమైన దుష్టమైన ఫలాలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి? ఏం చేస్తే అది వస్తుంది, ఎంత చేస్తే అది వస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఫలాలు అలా వస్తాయి. ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో అది కూడా కర్మ మీద ప్రభావం చూపిస్తుందండి. సదుద్దేశంతో చేస్తున్నామా, దురుద్దేశంతో చేస్తున్నామా, ఏ ఉద్దేశం లేకుండా చేస్తున్నాం. ఏమీ ఆలోచన లేకుండా చేసేటువంటి వాళ్ళు ఏమో తామసికులు అంటారు. వాళ్ళు ఏది అడ్డొస్తే అది చేసేస్తారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎదగలేరు. కొంతమంది ఏమో దురుద్దేశంతో చేస్తారు. ఎందుకు? ఇతరులకు కష్టాలు కలగాలి, నష్టాలు కలగాలి, బాధలు కలగాలి, ఇంకా అంటే నాశనం అయిపోవాలి అని కూడా చేస్తారు. చేయరా? ఇతరులు నాశనం అయిపోవాలి అని చేసేవాళ్ళు ఉన్నారు. ఏమయ్యా, ప్రారంభంలో ఎదురు వాళ్ళకు ప్రారంభం ఉంటే లేదా అసమర్థులైతే ఎదురు వాళ్ళకు కూడా అవి తగులుతాయి.
కానీ చివరికి వచ్చేటప్పటికి ఎవరైతే దురుద్దేశంతో చేస్తున్నారో వాళ్ళకే వచ్చి తిరిగి తగులుతాయి అవి ఖచ్చితంగా. అయితే దుష్టమైన ఆలోచన ప్రారంభం కావడంతోనే ఆ వ్యక్తికి పతనం స్టార్ట్ అవుతుంది. కర్మ పూర్తి అయ్యేటప్పటికి తిరిగి వచ్చి తగులుకొని ఆ వ్యక్తిని పాతాళానికి తొక్కి పారేస్తుంది. కానీ సహజంగా మనకేమనిపిస్తుందంటే దుర్మార్గులైన వాళ్ళే సమాజంలో బాగా రాణిస్తున్నారు కదా అండి అందరికీ అనిపిస్తుంది. కానీ బాహ్యంగా సంపదలు రావచ్చు, అధికారాలు రావచ్చు, కానీ లోపల వ్యక్తిత్వం అలజడికి అశాంతికి లోనై కుళ్ళిపోతుంది. వ్యక్తిత్వమే లేకుండా పోతుంది, పూర్తిగా పతనం అయిపోతారు. ఏ స్థితికి వెళ్ళిపోతారు అంటే కామెడీ లాగా తయారైపోతుంది వాళ్ళ జీవితం. వాళ్ళేనా వీళ్ళు? ఎవరో దుష్టమైన ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చేసినంత చేసినా అందరూ బాగుపడాలి అని కానీ కోరుకోగలిగేటట్లయితే అలాంటి వాళ్ళ వ్యక్తిత్వం శుద్ధం అవుతుంది. అయితే ఎదుటి వాళ్ళ చేష్టల వలన వీళ్ళు అలజడి పొందడం, కష్టాలు పొందడం, నష్టాలు పొందడం కూడా జరుగుతుంది. కానీ లోపల దైవాన్ని పట్టుకోగలిగేటట్లయితే దైవమే రక్షిస్తుంది. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలతో తాదాత్మ్యం లేకుండా చేసిస్తారు. దీన్నే కర్మయోగం అని అన్నారు. కర్మయోగము అంటే నిష్కామ కర్మ, దాన్నే యజ్ఞకర్మ. నిష్కామ కర్మ అంటే ఏ ఫలాన్ని కోరుకోకుండా కర్మ చేయడం కాదు. నేను చేసే కర్మకు బయట ఉన్న ప్రపంచ విషయాలు కాకుండా లోపల సర్వవ్యాపకంగా ఉన్న భగవంతుడు అనుగ్రహం కావాలి అని చేసేదే నిష్కామ కర్మ. ఇది కోరుకోవాలి, ఇది హెచ్చరిక కలిగి ఉండాలి. నేను పని చేస్తాను కానీ నేను బయట ఏమీ కోరను, నాకు లోపల దైవం అనుగ్రహం. మీరు అంత అవసరం రోజు సత్సంగం చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, పారాయణ చేసుకుంటున్నారు. దేనికోసం చేస్తున్నారు? జీతం ఇస్తున్నారా? జీతం ఇస్తున్నారు. ఈరోజు ఒక ఆయన అడిగారు, గీతా పోటీలు నేర్పించడానికి వెళుతున్నాను, వెళుతూ ఉంటే మీకు జీతం ఏమి ఇస్తారు అని అడుగుతున్నాను నన్ను. మీకేం జీతం ఇస్తారు అని అడుగుతున్నారు. ఏం లేదయ్యా అని ఎట్లా చెప్పాలి? అవునా? కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎదుటి వాళ్ళ బాగు కొరకు మేము నేర్పిస్తున్నామండి, దానివల్ల మీకేం వస్తుందండి? సంతోషం వస్తుంది. వాళ్ళకి అర్థం కాదు. ఏంటి అంటే చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అని అంటే ఎవరు నిష్కామ కర్మ చేస్తూ ఉన్నారో వాళ్ళకు మొట్టమొదట దేహంలో చురుకుదనం ఏర్పడుతుంది. ఫస్ట్ ఏంటి? చురుకుదనం ఏర్పడుతుంది. చురుకుదనం ఏర్పడ్డప్పుడు వ్యక్తి కర్మ సమర్థవంతంగా చేయడానికి అవకాశం. అవునా? రోజంతా హాయిగా బాగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. నిష్కామ కర్మ ఆచరించేటప్పుడు జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి అని తెలుస్తుంది. జ్ఞానం రావడం వల్ల చెడు చేయకూడదు అనే విషయం చక్కగా స్పష్టంగా అర్థం. చెడు కర్మలు చేయకూడదు, చెడు ఎవరికి కలగాలి అని కోరుకోకూడదు. రెండు విషయాలు తెలుస్తాయి. చెడు సహవాసము చేయకూడదు అని తెలుస్తాయి. ఇవి ఎప్పుడైతే వస్తున్నాయో ఈ చురుకుదనం పెరుగుతుంది, నేర్చుకున్నంతా తెలివితేటలుగా మారుతుంది. వ్యక్తి ఎక్కువ సమయం కర్మ చేయగలడు. ఆ చేసేటువంటిది అత్యధికమైనటువంటి ఫలాలు రావడానికి కూడా అవకాశం ఉంది. నిష్కామ కర్మలు ఏమవుతున్నాయి? లోపల వ్యక్తి డెవలప్ అవుతాడు, దేహంలో చురుకుదనం వస్తుంది, మనసులో ప్రశాంతత వస్తుంది, వాక్కులో సంస్కారం వస్తుంది, బుద్ధిలో జ్ఞానం వస్తుంది. టోటల్గా చూస్తే సమాజంలో ఒక్కసారి పై శిఖరాలకు వెళ్ళకపోవచ్చునేమో కానీ ఇతరుల అందరిలోకి తలమానికంగా అంటే ఉత్తమంగా కనిపిస్తారు. వాళ్ళు మంచివాళ్ళు అండి, వాళ్ళు చెడు చేయరండి, వాళ్ళు ఆదర్శంగా ఉంటారండి, వాళ్ళ వలన ఇతరులకి నష్టాలు కష్టాలు కలగవండి గుర్తిస్తారు. క్రమంగా రాను
ఇతరులకు కష్టాలు కలిగినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హెల్ప్ చేస్తారు, ఓకే. కానీ తనకు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలిగే శక్తి వస్తారు. ఎక్కడ వ్యక్తి జీవితం దెబ్బతింటుంది అనంటే, చెడు చేస్తే ఓకే, చెడు చేయకపోయినా కూడా ఇతరులు నిందిస్తున్నారండి, అవునా, తూలనాడుతున్నారండి, మాటలు కఠినమైన మాటలు మాట్లాడుతున్నారండి, మమ్మల్ని వేధిస్తున్నారండి. అలాంటి వాటికి చెలించే స్థితి నుండి దాటిపోతాడు. అది వాళ్ళ కర్మ, మనం ఎందుకు పడించుకోవాలి? ఈ స్థితి వస్తుంది. ఈ స్థితి ఏంటి అని అంటే, అరే చదువుకున్న వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, సంపదలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, అవునా, ఉత్తమ కులమా తక్కువ కులమా సంబంధమే లేదు. కానీ వ్యక్తికి ఏమిటి అని అంటే, ఇతరులు చేస్తూ ఉన్నటువంటి చెడు పనులు, వాళ్ళు మనల్ని చేసేటువంటి నిందలు, ఇట్లాంటి వాటికి తట్టుకొని స్థిరంగా చక్కగా నిలబడి ముందుకు వెళ్ళే స్థితి వస్తుంది. వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు చేసుకున్నాను, మనకేంటి, మనం ఎందుకు పడించుకోవాలి? వాళ్ళ గురించి ఆలోచించని, వాళ్ళ అన్నవి ఆలోచించకూడదు, వాళ్ళు చేసేటివి కూడా ఆలోచించకూడదండి అని ఈ స్థితి లోపలికి వస్తుంది. ఇదే మనశ్శుద్ధి అంటారు. ఈ మనశ్శుద్ధి పెరిగే కొద్దీ స్పష్టంగా అనిపిస్తుంది, అందరిలో దేవుడు ఉన్నాడు, ఎవడు ఏం చేస్తే అదే ఇస్తాడు, ఆయన నమ్మిన వాడిని అన్యాయం చేయుడు, ఆయన నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. ఈ భావం స్పష్టంగా లోపల కలుగుతూ వస్తుంది. పైగా దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎలా తెలుస్తుందండి? మనకు కష్టాలు వచ్చినప్పుడు కష్టాల్లో కుంగిపోనీయకుండా రక్షిస్తున్నాడు అని తెలుస్తుంది. మనకు అవసరాలు వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వచ్చి ఆయన హెల్ప్ చేస్తున్నాడు తెలియకుండానే చేసేస్తున్నాడండి ఆయన అనే విషయం అర్థమవుతుంది. అది అవుతుందో కాదా అనుకున్నాను, దేవుడిలాగా ఆయన వచ్చి, దేవుడే ఆ రూపంలో వచ్చి హెల్ప్ చేశాడండి. కష్టాలలో పతనం కాకుండా, నష్టాలలో దెబ్బతినకుండా, బాధలలో కుంగిపోకుండా వెనకల భగవంతుడు సపోర్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా గోచరిస్తుంది. ఇవంతా ఏంటి అంటే నిష్కామ కర్మక ఫలాలు. నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయడం అనేదిగా, భగవంతుడు అనుగ్రహాన్ని ఆశించి చేసేటువంటి కర్మ. బాహ్య ఫలితాన్ని కోరకుండా, ఇదే ఏంటంటే ఒక గురువుకి డెడికేట్ అయ్యి చేస్తూ ఉన్నా, ఒక సంస్థకు డెడికేట్ అయ్యి చేస్తూ ఉన్నా, ఏదో సమాజానికి ఏదైనా హెల్ప్ చేసిన, ఇలాంటి వాటి వలన దైవానికి సమర్పణ చేసి దైవాన్ని తలుచుకుంటూ ఆయన అనుగ్రహం కోసం చేసేటప్పుడు స్పష్టంగా ఇవన్నీ గోచరిస్తాయి, వ్యక్తిలో నుండి వ్యక్తమవుతాయండి. దీనికి ఇప్పుడు భగవంతుని మీద నమ్మకంతో ఇష్టము ఎప్పుడైతే పెరిగిందో, భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉన్న విషయాలన్నీ జ్ఞానంగా మారుతాయి. అవి జ్ఞానంగా మారేటప్పుడు లోపల సద్గుణాలు పెరుగుతున్నాయండి. జ్ఞానం పెరుగుతుందండి అని అనుకునేటప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడు. దైవం గురించి అర్థమయ్యే కొద్దీ జీవితంలో జాగ్రత్త పెరగాలి. జీవితంలో జాగ్రత్త పెరగాలి. ఏంటి అనంటే, నేను చెడు ఆలోచించినా నాకు దెబ్బ తగులుతుంది, చెడు మాట్లాడినా దెబ్బ తగులుతుంది, చెడు ఇతరులు చేసినా దెబ్బ తగులుతుంది. ఈ స్పృహ పెరగాలి. అప్పుడు నేనేదనుకుంటే అది ఫలాలను ఇస్తుందండి. ముందేమో మనశ్శుద్ధి అన్న, ఆ తర్వాత సంకల్ప సిద్ధి వస్తుంది. తను ఏదనుకుంటే అది చేయగలిగే శక్తి వస్తుంది, ఏదనుకుంటే అది ఫలాలు సిద్ధించేటువంటి స్థితి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఇంక మీద నేను పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేని మీద? నా ఇంద్రియాల మీద నేను హెచ్చరికగా ఉండాలి. రెండోది, నా మాటల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఇస్తే అది 10 రెట్లు తిరిగి వస్తుంది. నేను ఏం చేస్తే అది పెరుగుతుంది, ఏది మాట్లాడితే అది మళ్ళీ రిపీట్ వస్తుంది, ఏది ఆలోచించినా అదే భూతంలాగా కనిపించడం మొదలు పెడతాను. పొరపాటుగా చెడుగానే ఆలోచన చేసుకోండి, భూతంలాగా కనిపిస్తుంది. ఏం చేయాలి? వెంటనే ఆయన అన్నాడు, మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వ
విద్యస్వ యతజ్వర కర్మయోగానికి సారాంశం చెప్పాడు. ఏమని? నువ్వేమేం చేస్తున్నావు అన్నీ నాకు సమర్పణ చేయి. లోపల నువ్వు దేహానికి అతీతంగా ఉన్నానని గుర్తుంచుకో, నేను ఆత్మనని గుర్తుంచుకో. ఇక భయపెడతాయి ఇంతకుముందు చేసినాటివి, మాట్లాడినాటివి, వాటి ఎందుకు దృష్టి రానివ్వదు. తర్వాత భవిష్యత్తు ఎట్టుంటుందేమో భయం కలుగుతుంది, దాన్ని కూడా తీసివేసేసి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా బాగా తెలుసుకొని పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. కర్మయోగ సారాంశం అండి. దేవుణ్ణి వదిలేవో ఎప్పుడైనా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దైవాన్ని మాత్రం ఆయనే ఏదో నేర్పిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. మంచి ఫలాలు వస్తే ఓకే, గుర్తుంచుకుంటానండి. చెడు ఫలాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ గుర్తుపట్టుకోవాలి, చెడులు మునిగిపోకుండా ఉండడానికి. చాలామంది ఏం చేస్తారు, ఏదైనా అనుకోని ఫలాలు కానీ వచ్చాయి అంటే దైవాన్ని వదిలేస్తారు. అలాంటి సమయాలలో కొన్ని గ్రూపులు కాచుకొని ఉంటాయి. ఎవరు? పాపీ సంఘాలు కాచుకొని ఉంటాయి. సమయం చూసి వచ్చి వాళ్ళు పట్టుకొని వచ్చి మీ మతం కరెక్ట్ కాదు, మీ దేవుడు కరెక్ట్ కాదు, మీ శాస్త్రాలు కరెక్ట్ కాదు, వచ్చేయండి మా పాపుల సంఘంలోకి వచ్చేయండి, మా పాపుల సంఘాల్లోకి వచ్చేయండి, పాపుల సంఘాల్లోకి వచ్చేయండి అని లాక్కొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. రకరకాలుగా కూడా. కానీ అలాంటి సమయంలోనే ఎక్కువగా దైవాన్ని తెలుసుకోవాలి. పైగా ఆలోచించాలి ఏంటంటే ఏదో నేర్పిస్తున్నాడు ఆయన. ఏంటది? నాకేదో నేర్పించబోతూ ఉన్నాడు. గుర్తుపట్టు భగవాన్ దానికే అన్నారు, ముందు దైవాన్ని హార్ట్గా తలుసుకుంటూ మనసు ప్రశాంతం వహించి ఒక సంకల్పం అయినది. ఎందుకు వచ్చింది ఇది, నేను ఎలా ఉండాలి ఇప్పుడు అడిగితే లోపల సందేశాలు రావడం మొదలుపెట్టాయి. దానికే వదిలేరా సరసా జారి పడిపోతాం, మళ్ళీ అధపాతాళానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. పట్టుకున్నారా ఆయన దిగొచ్చి సలహాలు ఇస్తాడు. ఇక్కడి నుంచి 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. దాంట్లో అన్నాడు, అయ్యా నేను ఈ జ్ఞానాన్ని పూర్వం సూర్యుడికి నేర్పించాను, సూర్యుడు మనువుకు నేర్పించాడు, మనువు ఇక్ష్వాకుకు నేర్పించాడయ్యా, ఆ విధంగా వంశపారంపర్యంగా వస్తుంది, చాలా కాలం అయింది కదా నేర్పించి, అందుకే మళ్ళీ ఇది పతనం అయిపోయిందండి. ఇదేంటండి? దాంట్లో ఇంకొక సందేశం కూడా వచ్చారు. ఏంటి అని అంటే, అంతటా ఉన్న భగవంతుడే అందరి కారణ శరీరంలో దూరి దాన్ని కదిలిస్తే సూక్ష్మ శరీరాలు తయారయ్యాయి. ఆ కారణ శరీరంలో ఉన్న పరమాత్మనే సూర్యుడు అన్నారు. వివస్వాన్ వాసనలోనే వసనం, బట్టని తొడుక్కో ఉన్నవాడండి. కారణ శరీరంలోకి వెళ్ళి దాన్ని కదిలిస్తే సూక్ష్మ శరీరం లేస్తారు. రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాం, గాఢ నిద్రలో ఎక్కడున్నాం? ఆయనలో కలిసిపోయి ఉన్నాం. కారణ శరీరం మాయలో కలిసి, మాయ ఆయనలో ఉంది. గాఢ నిద్రలో అంత సుఖం ఎట్లా వస్తుంది అని అంటే, ఏం చేస్తున్నాం? ఫోన్ ఛార్జ్ అయిపోయింది అనుకోండి, కీక్ అని వస్తుంది. వెంటనే ఛార్జ్ పెడితే టక్కనే ఛార్జ్ అవుతూ ఉంటుంది. సేమ్ వే గాఢ నిద్రలో ఈ జీవుడు మాయలో కలిసిపోతే స్థూల శరీరం ఆగిపోయింది, సూక్ష్మ శరీరం కారణ శరీరంలో కలిసింది, కారణ శరీరం మాయలో కలిసింది, జీవుడు పరమాత్మగా ఈశ్వరుడుగా అయిపోయినాడు. అక్కడ ప్రతిరోజు గాఢ నిద్రలో జీవుడు ఈశ్వరుడుగా ఉంటున్నాడు. జీవుడు అనేవాడు లేడు, ఈశ్వరుడే అక్కడ. అదే పగలు కూడా ఆలోచనలు కానీ ఆపి చూడు, ఆలోచనలు ఆపి కానీ గుర్తిస్తే నువ్వు ఈశ్వరుడే. ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటే ఆలోచనలతో తాదాత్మ్యం చెందావా జీవుడు. ఆలోచనలను శుద్ధి చేసి ఆపేసి చూస్తూ ఉన్నావా ఈశ్వరుడు.
ప్రారంభ దశలో వినడానికి విచిత్రంగా ఉంటుంది, ఇదేంటండి ఇది. కానీ పడుకొని నిద్రపోతున్న కళ వచ్చింది అనుకోండి, హాయిగా పడుకోన్నాడు, వాడు కళలో కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నావు కదా, నిజమా అబద్ధమా? అక్కడ కళలో ఉన్నంత వరకు అది నిజంగానే అనిపిస్తుంది, మేలుకుంటూనే నిజం కాదండి అని అనిపిస్తుంది. అంతే ఇక్కడ కూడా ఏంటి అంటే వ్యక్తి మెలకు కూడా దీర్ఘ స్వప్నం అండి అని అన్నారు. మెలకు కూడా దీర్ఘ స్వప్నమే కానీ ఇది నిజం కాదండి. ఏంటి అంటే జీవుడు ఆత్మ అయి ఉన్నాడండి, ఇది గుర్తుంచుకో. పరమాత్మ ఆత్మ వేరువేరు కాదు. ఒక్కొక్క శరీరంలోకి వచ్చి పైకి కనిపిస్తే ఆత్మ అంటున్నాం, అంతటా ఉన్నావు అని చూస్తే పరమాత్మ అంటున్నాం. నువ్వు దేహంతో తాదాత్మ్యం చెందితే జీవుడు అయిపోతున్నావు, దేహ తాదాత్మ్యాన్ని వదిలితే ఈశ్వరుడు అవుతుంది. గాఢ నిద్రలో ఆటోమేటిక్గా తాదాత్మ్యం వదిలేస్తున్నావు. సో మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి వచ్చాడు, వస్తున్న గాఢ నిద్ర నుంచి లేస్తున్న ఏం అర్థం కాదు, ఎక్కడున్నానా. దానికంటే ముందు నేను ఫలానా అనే విషయం గుర్తు రావాలి. ఈ విషయం గుర్తు రాకపోతే పిచ్చోళ్ళలాగా తిరిగేస్తాడు. అప్పుడప్పుడు మెమరీ లాస్ అండి అని అంటారు, మెమరీ లాస్ అండి అని అంటారు, అది బ్లాక్ అయిపోయింది అని. మెమరీ బ్లాక్ అయిపోతే ఏం చేయాలో తెలియదు. రోబో లాంటిది శరీరం. మెమరీ ఓపెన్ కావాలంటే ఆయన ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఈ దేహంతో తాదాత్మ్యం, నేను ఫలానా థాట్, ఆలోచనే. ఆ తర్వాత నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరికి సంబంధించి, ఇవన్నీ తర్వాత అది మమకారం అండి. మొదటి అహంకారం అండి, తర్వాత మమకారం అండి. ఇదంతా కూడా ఏమవుతుందంటే మనకున్నటువంటి ఆలోచనల మీదనే ఆధారపడింది. ఆలోచన ఆపితే ఈశ్వరుడే, ఆలోచనలు పెరిగితే జీవుడు, ఆలోచనలు ఆపలేని స్థితిలో పిచ్చివాడు. ఆలోచనలు ఆపలేని స్థితిలో వ్యక్తి పిచ్చివాడైపోయాడు, పిచ్చివాడయ్యాడండి అన్నట్టు. ఏం లేదు, ఆలోచనల మీద జీవితం అంతా ఆధారపడింది. దానికి ఎక్కడేమన్నారు, మొదట 4వ అధ్యాయంలో అవతార ప్రకరణ అని చెప్పారు. ఆయనే అవతరించారు, ప్రతి జీవి ఆయనే. వ్యక్తి చేసే కర్మల మీద విభజించబడుతూ ఉన్నాడండి. ఈ కర్మలన్నీ కూడా లోపల ఆలోచనల మీదనే ఆధారపడి, నువ్వు ఆలోచనలు కానీ మలుచుకున్నావా ఎదుగుతావు పైకి, దాని యజ్ఞం అండి అన్న. ఆలోచన నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనే భావంలోనే ఉంటే వ్యక్తి రాను ఎందుకు పనికి రాకుండా పోతాడు. దానికి ఏం చేశాడు, బలవంతంగా సంసారాన్ని రుద్దాడు భగవంతుడు, గృహస్థాశ్రమాన్ని. ఆ విధంగా అయినా స్వార్థం కొంచెం కరిగి నిస్వార్థం రావాలి. నేను, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా కుటుంబం, మా గోత్రం, మా వంశము, మా ఊరు, మా మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం, లోకం, ఇవన్నీ ఏంటి అంటే సర్కిల్ని పెంపొందింపజేసుకునేటువంటి విషయాలండి, విధి విధానాలండి. అవన్నీ సర్కిల్ డెవలప్ చేస్తాయండి, వ్యక్తిత్వం వికసించే విధానం. దానికి ఏంటంటే అయ్యా అత్యంత తొందరగా నువ్వు కానీ వృద్ధి కావాలి అనుకుంటే ఒక మంత్రం పెట్టుకోండి, సర్వే జనా సుఖినో భవంతాను, నువ్వు పతనం కావు, ఇంకా అందరూ సుఖంగా ఉండాలి అని అనుకో, నువ్వు దెబ్బతినవండి. ఇంకా అంటే అప్పుడేం చేస్తావు, ఎవరికే కష్టాలు కలిగించలేవు, ఇంకా నష్టాలు కలిగించలేవు, బాధలు కలిగించలేవు. సర్వే జనా సుఖినో భవంతు అనుకున్నప్పుడు నువ్వు పతనంగా కాకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయాన్ని గట్టిగా పడు. దాన్ని ఏమన్నారంటే యజ్ఞకర్మ అండి. ఇది వ్యష్టి సమష్టికి ఎదిగేటువంటి విధానం, జీవుడు ఈశ్వరుడుగా ఎదిగే విధానం అండి. ప్రకృతి అంతా అదే చూపిస్తుందండి అని అన్నా. సూర్యుడు రోజు 24 గంటలు వెలుతురిస్తూనే ఉన్నా లేదా, 12 గంటలు ఒక పక్కన, 12 గంటలు ఇంకొక పక్కన వెలుతురిస్తూనే ఉన్నాడు. ఫీజు ఏం తీసుకుంటున్నాడు, దాన్ని యజ్ఞము అని అన్నా. చంద్రుడు వెన్నెలు ఇస్తూనే ఉన్నాడు, భూమి పంటలను ఇస్తూనే ఉంది, జలం అందరికీ తాగడానికి ఇస్తున్నది, ఆక్సిజన్ వాయువు ఆక్సిజన్ ఇస్తూనే ఉంది, అవును, అగ్ని వేడిని అందిస్తూనే ఉంది. చెట్లు ఎన్ని ఇస్తున్నాయో, చెట్లు నీడనిస్తాయి, కర్రలు ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, పైగా వర్షాలు రావడానికి కూడా
అవకాశాన్ని కలిగిస్తుంది. అయ్యా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు యజ్ఞభావంతో జీవిస్తుందండి, సమష్టి కొరకు జీవిస్తుందండి, దీన్ని పెంచుకో. దానికి 14 రకాల యజ్ఞాలు చెప్పారు. అన్నిటికంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం అండి అన్నారు. ఏమిటి జ్ఞానయజ్ఞము అంటే, నేను ఆత్మను అనే అగ్నిలో, అవునా, అహంకారము, దాని నుండి పుట్టిన స్వార్థపరమైన దుర్గుణాలని, దుష్టమైన ఆలోచనలని హవనం చేసేది. నేను ఆత్మను గుర్తుంచుకో, అది అగ్ని. స్వార్థం, దాని నుండి పుట్టిన భావాలు అయితే ఉన్నాయో అవి వేసేస్తూ ఉండండి. క్రమంగా దైవంగా వికసిస్తావండి. ఇది జ్ఞానయజ్ఞం అని అన్నాం. ఇట్లా చేస్తే ఏమవుతుందండి అని అంటే, నువ్వు ఆత్మను అనుకుంటున్నావు కదా, నిజమా అబద్ధమా అనే సందేహాలన్నీ కలిగిపోతాయి. అవును, పైగా కర్మలన్నీ నాశనం అయిపోతాయండి. ఏం కర్మలు? దానికే అన్నారు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనే 3 రకాల కర్మలు ఉన్నాయండి. మానవుడు అనంతకోటి జన్మల నుండి చేస్తూ ఉన్న కర్మలన్నీ పేర్చుకొని ఉన్నాడు. వాటిని సంచితము అని అన్నారు. దాంట్లో ఏదో పక్వమైందో ఒకటి వచ్చి ఇక్కడ ఈ దేహం అనుభవించడానికి ఫలాలను ఇస్తుంది. ఇది ప్రారబ్ధము అన్నారు. సరే, ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నటువంటి కూడా ఆగామి అన్నారు. ఈ కర్మలు కాలిపోతే జీవుడు ముక్తుడైపోతాడు. ఎట్లా కాలిపోతాయండి? అదే చెప్పారు, నేను దేహం అని అనుకున్నంత వరకు 3 ఉంటాయి, నేను ఆత్మను అని అనుకో. మొట్టమొదట ఏమవుతుంది? ఆగామి ఉందే సమాజానికి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ సంచితంలో పడకుండా ఉంటుంది. 2, ప్రారంధం దేహం ఉన్నంత వరకు ఉంటుంది, దేహానికి మాత్రమే సంబంధం అవుతుంది, లోపల ఆత్మకి ఏమీ కాదు. మరి సంచితం అనేది ఉంది, ఇదేమవుతుందండి? దేహభావం పోతూనే సంచితం మాడిపోతుందండి, వేయించిన విత్తనాలలాగా అయిపోతుంది. విత్తనాలు వేయించి పొలంలో వేస్తే మొలకెత్తవు, తినడానికి టేస్ట్గా ఉంటాయి కానీ మొలకెత్తవు కదా. ఆ విధంగా ఏమవుతుంది? సంచితం కూడా కాలిపోతుంది. జీవుడు కర్మబంధనాల నుండి బయటపడిపోతాడు. జీవించి ఉండగానే ముక్తుడుగా ఉంటాడు. ఏమిటి అంటే, నేను శరీరంకి అన్యంగా ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. ఓ ఇనుపగుండ అగ్నిలో వేస్తే కొద్దిసేపటికి అగ్ని గుణాలు దానికి వచ్చేస్తాయి. ఇనుపగుండ నల్లగా ఉంటుంది, అగ్ని వస్తే ఎర్రగా అవుతుంది. ఇనుపగుండ చల్లగా ఉంటుంది, వేడి వచ్చేస్తుంది. ఆ గుండె నుంచి, అది అగ్ని నుండి బయటకు వేస్తే కొద్దిసేపటికి మళ్ళీ ముందు కలర్ పోతుంది, తర్వాత వేడి వెళ్ళిపోతుంది కదా. సేమ్ ఈ దేహం జడమైందే, దీనికి తెలివితేటలు లేవు. కానీ ఆత్మతో తాదాత్మ్యం చెందున్నప్పుడు ఇది శక్తివంతంగా ఉంటుంది, జ్ఞానవంతంగా ఉంటుంది. ఈ శక్తి జ్ఞానాలు అనేటివి ఆత్మవి. శరీరానికి శక్తి లేదు, జ్ఞానం లేదు. ఆత్మ వదిలేస్తే 2 విషయాలు చేస్తుంది. మొదట జ్ఞానం వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఏ శక్తి ఉంటుంది? శవం ఏం చేస్తుంది? కుళ్ళిపోతుంది, డిస్పోజ్ అయిపోతుంది. ఆ శవం కూడా ఉండదు, నిలబడదు కదా. అలాగే ఏంటి అని అంటే, లోపల ఆత్మ ఉన్నంతవరకు శక్తి ఉంది అన్న, జ్ఞానం ఉంది అన్న ఆత్మకు సంబంధించినటువంటిది అండి. ఇప్పుడు పైకి వచ్చింది. మరి దేహం నేను అనుకుంటున్నానే, అది అహంకారం అండి. దాన్ని కాల్చేస్తే, నేను దేహం అనే భావాన్ని తొలగించుకోగలిగితే నువ్వు ముక్తుడు అయిపోతావండి. అది చెప్పేసి వదిలేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నువ్వు దైవం యందు, ఆత్మ యందు పరిపూర్ణమైన భక్తిని పెంచుకోగలిగేటట్లయితే, ఇష్టాన్ని పెంచుకోగలిగేటట్లయితే దేహభావం పోయే అవకాశం ఉంది. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాసము అంటే కర్మలను వదిలేయడం కాదు, కర్మ చేస్తున్నాననే భావాన్ని వదిలేయడము. స్పష్టంగా అద్భుతంగా వర్ణించారు. చూసేటివి కళ్ళు, వినేది చెవులు, మాట్లాడేది, తినేది, నడిచేది కాళ్ళు, పనిచేసేది చేతులు, మెదడు అఫ్ కోర్స్ ఆలోచన చేస్తుంది. మరి లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? ఉంటేనే ఇదంతా. కరెంట్ ఉంటేనే బల్బులు వెలుగుతాయి, ఫ్యాన్లు పనిచేస్తాయి. కరెంట్ లేకపోతే ఏమి పని చేయవు. కరెంట్ ఏం చేస్తుంది?
ఏం చేయదు, ఉండాలి అంతే. ఆత్మ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. నేను ఉంటే శరీరం బతుకుంటుంది, శరీరం పనులు చేస్తుంది. నేను లేకపోతే ఇది ఏమీ చేయదు. కానీ నేనేం చేస్తున్నాను? ఏం చేయను, చేయించేది లేదు, ఏమి లేదు. వాటి స్వభావం ప్రకారం చేసేస్తూ ఉంటాయి. అందరిలో ఉందే ఆత్మ. ఒక్కొక్కడు ఒక రకంగా పనిచేస్తాడు. ఎందుకని? వాడి గుణాలను బట్టి వాడు ప్రభావం చేస్తాడు. ఎవడు ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కదిలి, మంచి గుణాలు ఉన్నాయా, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి కోరికలు వస్తాయి, మంచి పనులు చేస్తాడు. స్వార్థమైన గుణాలు ఉన్నాయి, రజోగుణం ఉందా, స్వార్థ ఆలోచనలు వస్తాయి, స్వార్థమైన కర్మలు చేస్తాడు, స్వార్థమైన ఫలాలే వస్తాయి, దుఃఖ ఫలాలే వస్తాయి. అవునా? దుర్గుణాలు ఉన్నాయా, దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయి, దుష్టమైన కర్మలు చేస్తాడు, దుష్ట ఫలాలే మళ్ళీ తిరిగి వస్తాయి కదా. ఆత్మ ఏం చేయదండి. ఇది కర్మ సన్యాసం అండి. అయితే నేనేం చేయలేదు కదా, చేయను అని అనుకోకూడదు. చేయను అనుకుంటే కుడిపోతాడు. ఇక్కడ శరీరేంద్రియ మనోబుద్ధుల కర్మలు చేస్తూ ఉంటే చూడాలి, తాదాత్మ్యం చెందకుండా. దాన్నే సాక్షిత్వం అండి. నేనేమీ చెయ్యట్లేదు అని గుర్తిస్తూనే, కానీ చక్కగా ప్లాన్ చేసుకున్న కర్మలు సత్కర్మలుగా ఆచరిస్తూనే ఉండాలి. కానీ గమనిస్తూ వస్తే జరుగుతూ ఉన్నాయి. గుణాలు కదిలిస్తూ ఉన్నాయి, మనోబుద్ధులు ఆలోచనలు చేస్తున్నాయి, శరీరం ఇంద్రియాలతో పనులు చేస్తుంది. నేను సాక్షిగా చూస్తున్నాననే విషయం గుర్తుంచుకోని ఉంటాయి. కోరికలు కరిగిపోతాయి, ప్రపంచ తాదాత్మ్యం వెళ్ళిపోతుంది, ప్రపంచమైన తాదాత్మ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు పని చేసినా చేయకపోయినా స్థిరంగా ఉండే శక్తి వస్తుంది. దానికే అన్నారు, గుణాలు ఉన్నాయి కరిగిపోతే శివుడు పైకి ఎక్కుతాడు. అప్పుడు దాన్ని ధ్యానం అండి అన్నారు. ధ్యానం అంటే ఏంటి అని అంటే, శరీరం పనులు చేస్తూ ఉన్నా తాదాత్మ్యం చెందకుండా ఉండడం. ఇప్పుడు కూర్చున్నప్పుడు శరీరాన్ని ఆపివేయగలగడం, ఆపివేసి తాదాత్మ్యం లేకుండా కూర్చున్నాడు అని అనుకోండి. దాని ఆలోచించకుండా కూర్చో. ధ్యానం నేనెవరు అనే విషయం తెలియాలి. నేను శరీరం బదులుగా అన్యంగా ఉన్నాను అనేది. పనులు జరుగుతూ ఉన్నా నేనేం చేయట్లేదు అని గుర్తించాలి. ఇది కర్మ సన్యాసం. ధ్యానం అని అంటే శరీరేంద్ర మనోబుద్ధులు కొద్దిసేపు ఆపి కూర్చుందాం, చూద్దాం. ఆపి ఉండగలనేమో చూద్దాం. ఆపడం చేతనవుతుంది అంటే ధ్యానంలోకి వెళుతున్నాడు. వ్యక్తి చాలా పరిపక్వమై ఉన్నాడు, చాలా ఉన్నతుడై ఉన్నాడు. ఈ ధ్యానంలో నిలవడం కానీ పెంచుకోగలిగేటట్లయితే ప్రపంచంలో అన్ని కర్మలు చేసినట్లే, అందరికంటే ఉత్తమంగా ఉన్నాడు. మీ ధ్యానం చేస్తామని అనుకుంటారు, కానీ ప్రపంచం మీద తాదాత్మ్యం తగ్గే కొద్దీ మనసు నిలబడుతుంది. నిలబడాలన్నా దైవం మీద తాదాత్మ్యం పెరగాలి. సోమరపోతులు కూడా ఏం చేయకుండా కూర్చోవచ్చునేమో, కానీ మనసులో ఆలోచనని ఆపాలి అని అంటే దైవం మీద ప్రేమ పెరగాలి. దేవుడి మీద ఇష్టం పెరిగే కొద్దీ కూర్చోస్తున్నాం. దానికి ఏంటంటే ప్రారంభంలో దైవం మీద పెరుగుతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని రూపాన్ని చూస్తూ కూర్చోగలగాలి. కళ్ళు తెరిచి చూసినా అదే, కళ్ళు మూసినా చూడగలగాలి. అలాగే ఆ రూపం లేకుండా ఒట్టి నామాన్ని తెలుసుకుంటూ దాన్ని గుర్తిస్తూ కూర్చోవాలి. నామాన్ని కూడా కొంచెం సేపు ఆపి కూర్చోగలిగితే అత్యంత ఉన్నతుడుగా మారుతూ ఉన్నావు, ఉత్తమోత్తముడిగా మారుతూ ఉన్నావు. ధ్యానం అండి. వ్యక్తి ధ్యానంలో పరిపక్వం అయ్యే కొద్దీ ఈశ్వరుడి యొక్క సందేశాలను పట్టుకునే శక్తి వస్తుంది. అప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలనుకున్నా తెగ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఏ పని చేయాలన్నా కొంచెం ఆలోచన ఆపు కూర్చుంటే భగవాన్ ఆయన చెప్తాడు ఏం చేయాలి అని. ఏది చేయకూడదు ఆయనే చెప్తాడు, ఏం చేయాలి ఆయనే చెప్తాడు, ఏం ఆలోచించాలి ఆయనే చెప్తాడు, ఏది ఆలోచించకూడదు ఆయనే చెప్తాడు, ఏ తాదాత్మ్యం చెందాలి చెప్తాడు, ఏ తాదాత్మ్యం చెందకూడదు ఆయనే చెప్తాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎదుర్కోవాలి అన్నీ ఆయనే చెప్తూ వస్తాడు. ఇప్పుడు ధ్యానం పెరిగే కొద్దీ ఎట్లా చెప్తాడండి? నీకు లోపల నుంచైనా చెప్తాడు, బయట నుంచి కూడా చెప్తాడు. బయట నుండి ఎలా చెప్తాడండి?
అందరిలో ఉన్నది ఆయనే కదా. ఏదైనా ఒక విషయం వచ్చింది చూస్తున్నాము అని అనుకోండి, లోపల నువ్వు తెలుసుకుంటే టక్కుమని ఎదురుగా వచ్చి ఎవరిదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాడు. లేదా ఎవరిని మాట్లాడుకుంటూ ఉన్నారే, నాకు వణికొచ్చేది ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని తెలుస్తుంది. ఏదో ఫోన్ తీశారు, ఫోన్లో ఏదో చేస్తాం కనిపించవచ్చు, మెసేజ్ కనిపించవచ్చు, లేదా సడన్గా ఆ టైంలో వస్తుంది. ఎందుకు? అంతటా అన్నిట్లో ఆయనే ఉన్నాడు కదా, ఆయనే అందిస్తాడు ఇప్పుడు అన్నీ. మనసు ధ్యానానికి అనుకూలం అవుతుంది అని అంటే ఇక దేనికి హడావుడి పడడము, ఆవేశపడడము, ఆరాట పడడము, ఇవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. మనసు స్థిరంగా ఉంటుంది సదా సర్వదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక విషయం జాగ్రత్త పడాలి. నేను చాలా గొప్పగా తయారవుతున్నాను, మిగతా వాళ్ళంతా ఏం లేదు, ఇది వచ్చిందంటే మళ్ళీ అహంకారం తగులుకుంటుంది అక్కడ. దానికి ఏంటి అంటే అంతటా అందరిలో ఆయన ఉన్నాడు. ఒకటి ఎవరిని అలజడి పెట్టకూడదు, ఎవరిని తక్కువ చూపు చూడకూడదు. ఇదే చాలా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. అదే 7వ అధ్యాయంలో చూపించింది. భగవంతుడు 2 ప్రకృతులు ఉన్నాయండి, పర అపర. అపర అనే అష్టవిధ ప్రకృతిగా మారిందండి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. అపర ప్రకృతి, జడ ప్రకృతి, అదే ప్రపంచం అంతా. మరి అన్ని జీవరాశుల్లో ఉన్నది. భూమిలో దేవుడు ఉన్నాడా? ఆకర్షణ శక్తి రూపంలో ఉన్నాడు, భూమిని నిలబెడుతున్నాడు. పైగా భూమిలో ధాతువులన్నీ నేనే అన్నాడు. అన్ని రకాల ధాతువులన్నీ నేనండి. ధాతువులన్నీ తీసేసి భూమి ఎక్కడుంది? ఇంకా మనకు కావాల్సిన సర్వ పదార్థాలు ఇరువు దగ్గర నుంచి వజ్రాల వరకు భూమిలో దొరుకుతూ ఉన్నాయి. భూమి సారమే ఆహారం అవుతుంది, ఆహారమే మనుషులను బతికిస్తూ ఉంది కదా. కాబట్టి జలం లేకపోతే మనిషి బతకలేడండి. ఆ జలంలో తేమ నేనేనండి. 7వ అధ్యాయంలో ఎక్కడి నుంచో బోధించాను. భూమి సారం నేనే, జలం సారము నేనే, వాయువు ఆక్సిజన్ లేకపోతే సెకండ్ కూడా బతకలేమండి, అది నేనే. అగ్నిలో వేడి నేనే, ఆకాశంలో స్పేస్ శబ్దం నేనే, సర్వశాస్త్రాల సారం నేనే, సర్వజీవరాశుల్లో ఉన్న చైతన్యం నేనే. ఏమయ్యా ఇక్కడ ఏది ఉంది అని అనిపిస్తుంది, అంతా నేనేనండి. ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ప్రతిదానికి సారాంశం ఆయనేనండి. చెట్టు ఉంది, చెట్లు దేవుడు ఉన్నాడా? ఈడ ఉన్నాడు. దేవుడు చెట్టులోంచి బయటకు వచ్చి చెట్టు చచ్చిపోతుంది. ఈగల్లో దోమల్లో ఉన్నాడా? ఉన్నాడా లేడా? వాడు ఎవడో అంటున్నాడు, ఈ భూమి మీద అందరికంటే అద్భుతంగా పాడగలిగిన వాళ్ళు ఎవరండి అంటే దోమలట. దోమల దగ్గరకు వచ్చాయి ఏనంటే అందరూ చప్పట్లు కొడతారట. దీని కొరకైనా కావచ్చండి, కానీ అవి కనిపించాయంటే చప్పట్లు కొడతారంట. ఆహా ఎంత అద్భుతంగా పాడుతున్నాయి ఇది. అయ్యా చూడగలిగే శక్తే ఉండాలి, కానీ ప్రపంచం అంతా ఆయన యొక్క విభూతిగా కనిపిస్తుందండి. ఆయన విభూతే. దానికే ధ్యానం చేస్తున్నామంటే మనసులో ఆరాటాలు ఆపి కామ్గా గమనిస్తే ప్రపంచంలో చుట్టూ కనిపించే ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన కళకళలాడుతూ బయట కనిపిస్తున్నాడండి. ఆయనే, నిజమే, అంతా ఆయనేనండి, అంతా ఆయనేనండి. ఆయన విభూతి కనిపిస్తుందండి. 7వ అధ్యాయం చెప్తుంది. ఏమిటి అంటే కనిపించేది ఆయనే, అద్భుతం చూసేది ఆయన, అందరిలో నుండి చూసేది ఆయనే. మనశుద్ధి అయ్యే కొద్దీ కనిపించేది చూసేది రెండు ఆయనేనండి. ఇప్పుడు నేను చూస్తున్నా, మీరు కనిపిస్తున్నారు. ఏ స్వామి మేము కూడా చూస్తున్నాం కదా. చూసేవాడు పక్కకి వెళితే చూడబడేది కనిపించదు, అవునా? చూసేవాడు కానీ మైనస్ అయితే చూడబడేది కనిపించదు. కాబట్టి ఇక్కడి నుంచి చూసేది ఆయనే,
అక్కడి నుంచి చూడబడేది చూసేది ఆయనే. ఏమయ్యా దేవుణ్ణి చూసావా అంటే తక్కువ అని చెప్పగలగాలి, నిరంతరం చూసేది ఆయనే కదా అని. దేవుడే దిగొచ్చి కనిపిస్తే చూస్తానండి, వాడిని వేదాంతంలో ఏమంటారంటే చిన్నపిల్లలు అంటారు. అర్థమైందా? దేవుడు ప్రత్యక్షమై కనిపిస్తే అంటే వాళ్ళని చిన్నపిల్లలు అండి అని అంటారు. మరి పెద్దవాళ్ళు ఎవరండి అని అంటే నువ్వు గుర్తించు బుద్ధితో. జ్ఞానం గుర్తించేది బుద్ధి. బుద్ధి పనిచేస్తుంది అని అంటే కనిపించే ప్రతి ఒక్కడు దానికి నువ్వు ఎవరిని ఏమన్నా 10 రెట్లు తిరిగి వస్తుందండి. దానికి మన సంస్కృతి ఎంత గొప్పగా కనిపిస్తుంది అని అంటే ఎవరన్నా కనిపిస్తే నమస్కారం అండి, హాయ్. కుక్కలను తరిగినట్టు పిల్లలు తరిగినట్టు అంతేగా, హాయ్. కుక్కలను తరుగుతాం, పిల్లలు తరుగుతాం. అది కాదండి, దానికి ఇంకా హరి ఓం. కనిపించే భగవంతుడికి నమస్కరిస్తూ ఉన్నాను, భగవత్ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నావా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం. ఇదండి పైకి వెళ్ళే విధానం. 7వ అధ్యాయం ఇది చెప్తాను. చివరికి వచ్చేటప్పటికి ఏమయ్యా అంటే సృష్టిలో వ్యక్తమయ్యే ప్రతి స్టెప్లోనూ ఆయనే ఉన్నాడు. నువ్వు ఏది కోరుకుంటే అది అయిపోతావు. నువ్వు ఏది కోరుకుంటూ చనిపోతున్నావో అక్కడికి వెళ్ళిపోతున్నావు. 8వ అధ్యాయంలో నిరూపిస్తుంది అంతా కూడా. కొంతమందికి మనుషుల కంటే జంతువులు అంటేనే ఇష్టం. అవును కదా, ఎప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తుంటారు, కుక్కను ఎత్తుకొని పిల్లాన్ని నడిపిస్తుందండి తల్లి. అవునా? లేదా ఆ కుక్కకి బిడ్డగా అయినా పుడుతుంది, లేదా ఏమొక కుక్క అయినా పిల్లలుగా పుడుతుంది వచ్చే జన్మలో. జంతువుల్ని దయతో కరుణతో చూడాలి, కానీ మనుషుల్ని నెగ్లెక్ట్ చేసి జంతువులను చూడగలిగేటట్లయితే సుచాన్ చేయండి లాస్ట్లో. సో దేనికి విలువ ఇవ్వాలి? సృష్టిలో సర్వజీవరాశిలో మనిషి ఎక్కువ, మనిషికి బాధ కలిగించుకో. నువ్వు మనుషుల్లో దైవాన్ని చూడడం మొదలు పెడితేనే మిగతా జీవరాశుల్లో కూడా చూడడానికి అవకాశం ఉంది. ఇతర జీవరాశుల మీద ప్రేమ ఉండొచ్చునేమో కానీ వ్యక్తిత్వం దిగజారిపోతుంది మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తే. వ్యక్తిత్వం వికసించినప్పుడు ఏమవుతుంది అని అంటే కుక్కల మీద పడబెట్టుకోవడం, వాటికి ముద్దులు ఇవ్వడం, భయంకరంగా కూతుల మీద పట్టుకోవడం మొదలుపెట్టి ఏమిటి అని అంటే అయ్యా సర్వ రోగాలకి కారణం అవుతాయి కుక్క, పిల్లి, కోతులు అని. కానీ వాటినే ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే నేను అందరినీ ఆ విధంగా చూస్తాను కదా, చూడలేడు. జంతువుల మీద అతి ప్రేమ చూపించేవాడు మనుషుల దగ్గరకు వచ్చేవాడు కలిసిపోతాడు. వాడి మీద కరుణ చూపించు చాలు, అంతేగాని వాటిని ఎత్తిరిక్కించుకున్నారంటే వ్యక్తిత్వం దిగజారిపోతుందండి. దానికి నువ్వు మనుషుల్లో చూడగలగు, అప్పుడు సర్వజీవరాశుల్లో చూసే శక్తి నీకు వస్తుంది. సో అది చూపిస్తూ ఇక్కడ నువ్వు ఏ నేచర్ పెంచుకుంటున్నావో నీకు నెక్స్ట్ జన్మ అదేనండి తెలుస్తుందండి. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దైవాన్ని చూసేటువంటి వాడికి అన్నీ తెలుస్తాయి. అవునా? ఎవడు ఏం అవుతూ ఉన్నాడు అనేటువంటి విషయం. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏమవుతారని అర్థమవుతుందిగా. అలాగే మనం ఏం చదువుతున్నాం, ఏమవుతాం మనకు అర్థం కలగాలి. దానికి సాధకుడికి అర్థమవుతుంది నేను ఏం చదువుతున్నాను అని, ఏం నేర్చుకుంటున్నాను, ఎట్లా తయారవుతున్నాను అనేటువంటి విషయం. 8వ అధ్యాయం అద్భుతంగా వర్ణించి చూపిస్తుందండి అన్నారు. సరే ఏముంది రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.